కోర్టును వాడుకుంటున్నాము. దయచేసి గమనించండి, ఫోక్సో యాక్ట్ ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది, ఆ బాబు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కూడా నా చేతిలో ఉన్నది. మా సోకాల్డ్ మీడియా పర్సన్ ఎందుకు ఆ రెండు ఎఫ్ఐఆర్ టాలీ చేయట్లే? ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దాని జోలికి పోకూడదు. ఇది ఫ్యాక్ట్. తప్పు 100% చట్ట ప్రకారం తప్పే, శిక్ష అనుభవించాల్సింది జరిగి ఉంటే. కానీ ధర్మం ఒకటి ఉంటుంది, న్యాయం ఒకటి ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈ ధర్మ న్యాయాల చట్టాల మధ్య వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకోండి ప్రొటెక్షన్గా, ఇక్కడ తప్పులు చేసి ఇక్కడ పిల్లల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నాయకులు ఎదగకుండా. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. దయచేసి సాధారణ ప్రజలు ఇది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు మర్డర్ చేసినారండి, ఈ ముగ్గురిని ప్రజలు చెడ్డగా అనుకుంటున్నారు. వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, ఏం చేస్తారు? మన నలుగురు మీద ఏం చేస్తారు? ఫాల్స్ కేసులు పెడతారు, పెట్టి జనాలు అని చెప్తారు వాళ్ళ మీడియాలో. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మన మీద కేసులు ఉన్నాయి, ఇద్దరం సమానం. ఆ రెప్యుటేషన్ ని బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. సంజయ్ అనే వ్యక్తి జీరో నుంచి అటానమస్గా ఇండిపెండెంట్గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నారనో, నిన్న ఏదో రూలింగ్ గత గవర్నమెంట్లో ఏదో ప్రాజెక్టులో మోసం జరిగిందనో, ఎవరో ఇది ఏబిసిడి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు, కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెగ్నెస్ట్గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అంటే వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన నాయకత్వం ఉన్న దేశం మనది. కాబట్టి పొలిటికల్ గేమ్స్లో అనెథికల్ ఈవెంట్స్కి రాబోయే నెక్స్ట్ జనరేషన్ దయచేసి అమ్మాయి చెప్పకూడదు. పోక్స్ యాక్ట్ ప్రకారం అమ్మాయి పేరు చెప్పకూడదు. అమ్మాయి లైఫ్ స్పాయిల్, పిల్లవాళ్ళ లైఫ్ స్పాయిల్, వీళ్ళ రాజకీయ కక్షలలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రాజకీయ నీచమైన ఎత్తుగడలో ఉన్నటువంటి సిస్టంలో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూర్చున్నాం ఇక్కడ. వాళ్ళ మదర్ కూడా నిన్నే ఇవ్వటంలో కంప్లైంట్ ఇవ్వటంలో ఎంత హెరాస్మెంట్ అని అనుకుంటాను నేను. కారణం ఏంటంటే ఏదైనా జరిగితే తల్లిగా అది ఏదో సార్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని నిర్ణయం ఎప్పుడో 15 రోజుల క్రితం జరిగింది. నిన్న తీసుకురావటం, ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అంతా పాడు చేయాలని ఉద్దేశం. అంటే దయచేసి ఇది అవాస్తవం. ఏదైనా సంఘం ఉంటే పిల్లల్లో ఏదైనా ఉంటుంది, అది ఉంటే ఆ మేజర్ అయితే మేజర్ కాకపోతే మేజర్ అయిన తర్వాతనే అవకాశం ఉంటుంది అని మేము మా సంఘం తరపున ఖండిస్తున్నాం. రాజకీయ క్రమంగా ఆయన పాదయాత్ర దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసి బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి చేసిన ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు అప్పుడే ఒకవేళ ఆయన మీద కుట్రలు అప్పుడు జరగకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి వ్యక్తి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడవుతాడో, బీసీల రాజ్యాధికారం ఎక్కడ వస్తుందో అని ఒక అగ్రవర్ణాల కుట్రలు కుతంత్రాలతోనే ఇవాళ బండి సంజయ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసింది. కాబట్టి ఇది మేము బీసీలు ఏకతాటిపైకి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపు కూడా ఏకతాటిపైకి వచ్చి ఎక్కడికక్కడ ఖండించాల్సిందే. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు భరత్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారనేది విశ్వాసం ఉంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ రాజకీయ కుట్రలో ఎవరు ఇరుక్కుపోదనేది మేము క్లియర్గా క్లారిటీగా ఇస్తున్నాం. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.